నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అది మార్చి 10, 2022 గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో ఆ రోజు సాయంత్రం జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జన సైనికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఒక ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని చేశారు. ఆ సందర్భంగా పలు కీలక హామీలు కూడా ఇచ్చారు. అందులో ఒకటి, ప్రధానంగా యువతను ప్రత్యేకంగా ఆకర్షించిన ఒక పథకం. ఇందులో భాగంగా అటు జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తుందో అని వివరించారు పవన్ కళ్యాణ్ గారు. తమది షణ్ముఖ వ్యూహం అని తెలిపారు. 5-6 కలిసి ఉపాధి కల్పించే వృత్తో వ్యాపారము చేసుకుంటే వారికి 10 లక్షలు ఇస్తామని తెలిపారు. దాంతో ఆ సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులు, విజిల్తో హోరెత్తిపోయింది. ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇలాంటి హామీ ఇవ్వలేదని కమెంట్లతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత జూన్ 30, 2023న వైఎస్ జగన్ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు అశేష జనవాహిని రావడం జరిగింది. వారందరినీ ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు మరో ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీంట్లో కూడా అటు యూత్కి సంబంధించే పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా ఇప్పటం సభలో ఇచ్చిన హామీని ఆయన రిపీట్ చేశారు. మొదట మైక్ తీసుకున్నారు జనసేనాని. అటు కలల ఖనిజాలతో ఆకాశమంతా ఆశయాన్ని నింపుకొని పట్టం కట్టే ప్రతిభే దారి చూపుతుందని భావించిన యువతకు ఈ వైసీపీ ప్రభుత్వం 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చింది అనేది గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన పెద్ద మనిషి తర్వాత వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేసి మమా అనిపించారని విమర్శించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఓవైపు వయసు మీరుతూ ఉంది, మరోవైపు సమర్థత అనేది తగ్గుతూ నిరాశలోకి జారిపోతున్న యువతకు వైసీపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని, పరిశ్రమలు తీసుకొస్తామని, వాటిలో 70% యువతకు ఇస్తామని చెప్పి ఉన్న పరిశ్రమలనే బయటికి పంపేశారని, అటు ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అలా అని ఆయన విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ సందర్భంగా అటు రాష్ట్ర యువతలో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రభుత్వంలో యువతను ఒక ఎలన్ మస్క్, ఓ సత్యనాదెల్లా, ఓ సుందర్ పిచాయ్ వంటి గొప్ప స్థానాల్లో చూసేన విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. వారిలో ఒక కొత్త ఆలోచనలను బయటకి తీసుకొచ్చి వారిని గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతామని, దామాషా పద్ధతి ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతని ఎంపిక చేసి వారిలో ఉన్నట్టు ప్రతిభ కావచ్చు, నైపుణ్యాలను కావచ్చు వెలికి తీసి 10 మందికి ఉపయోగపడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 4, 2023న హైదరాబాద్లో చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో కోసం 6 అంశాలను ప్రతిపాదించారు. అందులో ప్రధానంగా సౌభాగ్య పథకం పేరిట 1,00,000 మంది యువ పారిశ్రామికవేత్తలకు, చిరు వ్యాపారాలు, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు నడుపుకునే వాళ్లకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఒకటి నిర్ణయించారు పథకం పెట్టి. ఆ తర్వాత ఎన్నికల నాటికి ఈ హామీపై జనసేన నుంచి మరింత స్పష్టత వచ్చింది. ఇందులో భాగంగా యువతను వ్యాపార పారిశ్రామికవేత్తలను చేసేందుకు 10 లక్షల పెట్టుబడి సాయం అందించబోతున్నామని, ప్రతి నియోజకవర్గం నుండి 500 మందికి అవకాశం లభించబోతోందని, దాని ద్వారా ఒక్కో నియోజకవర్గంపై ప్రభుత్వ పెట్టుబడి ఖర్చు 50 కోట్లుగా ఉంటుందని ఆయన తెలిపారు. అదే సమయంలో కేవలం ఒక్కసారి 50 కోట్ల రూపాయలు ఒక్కో నియోజకవర్గ యువతపై ప్రభుత్వం ఖర్చు పెట్టడం ద్వారా నెలకు 15 కోట్ల వరకు ఆదాయాన్ని సృష్టించవచ్చని, అంటే 50 కోట్లు ఖర్చు పెడితే నెలకు ఒక 15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది అని. ఇది యువతను అటు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చే గొప్ప ప్రయత్నం అని, పైగా తమ సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కూడా అందిపుచ్చుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. దీనిని సంపద సృష్టించడం అంటారని నాడు జనసేన అధినేత స్పష్టం చేశారు. అయితే ఏపీలో జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి, అంటే
ఇంకొక 2 నెలల్లో మే జూన్ అంటే 1.5 నెల వేసుకోండి, 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన షణ్ముఖ వ్యూహంలోని నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల చొప్పున ఇచ్చి యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే భాగ్యం మాత్రం ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఈ సమయంలోనే ఓ గుడ్ న్యూస్ రాబోతుందని అంటున్నారు. అదేంటంటే జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మరికొన్ని రోజుల్లో 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతున్న తరుణంలో నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే పథకం ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ పథకంపై రాష్ట్రంలోని యువత ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో అంతకంటే ఎక్కువగా యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని చెప్తున్నారు. అందువల్లే త్వరలో జనసేన పార్టీ తరపున కూటమి ప్రభుత్వం నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోందని జనసేన ఈ విషయంపై పార్టీలోని కీలక నేతలతో చర్చించారని సమాచారం. మరోవైపు కూటమి ప్రభుత్వం 3వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న ఈ తరుణంలో టీడీపీ తరపున అన్నట్లుగా సుమారు 1,53,000 మంది మహిళలకు వితంతు పింఛన్లు ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. అయితే వీరికి కూడా సామాజిక పింఛన్ హోల్డర్స్కి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన 1,000 రూపాయల చొప్పున పెంచిన మొత్తాన్ని ఏరియర్స్గా ఇచ్చినట్లు, గడిచిన 2 ఏళ్ల డబ్బు ఇస్తారా లేక ఇప్పటి నుంచే స్టార్ట్ అంటారా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి అంటే ప్రతిపక్షం నుంచి ప్రశ్నలు సంధించే లోపుగానే ఇచ్చిన హామీల నేపథ్యంలో అటు యువతను వితంతు పింఛన్కు సంబంధించి 3 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక గొప్ప వరాన్ని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మంచి విషయం, ఎందుకంటే 50 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి పెట్టుబడి పెడితే ఏటా అంటే 15 కోట్ల వరకు నెలకి పెట్టుబడి రావచ్చు అనేసి అంటే ఇది సంపద సృష్టి, అవునన్నా కాదన్నా. అలాగే ఉద్యోగం రాలేదు అంటూ నిరాశ నిస్పృహల్లో ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నా పెట్టుబడి పెట్టే ధైర్యం లేక ఎక్కడో దగ్గర తమకు ఇష్టం లేకపోయినా ఒక దగ్గర జాబ్కు జాయిన్ అయిన వాళ్ళు, మాలో స్కిల్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కాకపోతే వెనుకుండి నడిపించే వాళ్ళు లేక ఏదో దగ్గర బ్రతుకు బండి నడవాలి కాబట్టి వెళ్తున్నాము, అక్కడ ఇష్టం లేకపోయినా పనిచేస్తున్న వాళ్లకు రాబోయే రోజుల్లో యువతను అంటే 10 లక్షల పెట్టుబడి సాయం అనేది అయితే మామూలు విషయం కాదు. అంది వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క యువకుడు యువతి వినియోగించుకొని నిజంగానే రాష్ట్రానికి ఆ సంపద సృష్టి తీసుకురాగలిగితే అద్భుతమనే చెప్పాలి. చూద్దాం మరి ఏ మేరకు ఇది మాటల వరకే ఉంటారా, ఇంప్లిమెంటేషన్లో మరి నియోజకవర్గానికి 50 కోట్ల చొప్పున ఎంతవరకు అది అర్హులైన యువతకు అందబోతోంది అన్న అంశం కూడా ఇక్కడ ఈ లెక్కలను కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో లాస్ట్ మినిట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తాము, ట్రాక్టర్లు కావచ్చు ఇవి కావచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పినప్పుడు దాంట్లో వాళ్ళకి అందిన దానికన్నా మధ్యలో తిన్నది ఎక్కువగా ఉంది. దానివల్ల బీఆర్ఎస్ ఎంత నష్టపోయింది, ఒకంత ఆ నష్టంలో ఆ కీలక భూమిక పోషించిందన్న విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు పసుపు కుంకుమ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా మీకు ఎంత నష్టాన్ని చేకూర్చింది అనేది కూడా చూడాలి. ఈ నేపథ్యంలో యువత నిస్పృహలో ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఆలస్యమైంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మరి ఆ లిమిటేషన్ అనేది 50 కోట్లలో ఎంతమందికి చేరుతుంది, ఎంతవరకు అర్హులు ఉన్నారు, ఆ స్క్రూటినీ ఎలా చేస్తారు, ఈ నేపథ్యానికి సంబంధించి వయస్సు అనేది ఎంతవరకు ప్రామాణికం కాబోతోంది, ఏ వయసు నుంచి ఏ వయసు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఆదాయ వనరులకు సంబంధించి టాలెంట్కి సంబంధించి వాళ్ళకి 10 లక్షల పెట్టుబడి సాయం అందించడం వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అన్న అంశాలకు సంబంధించి నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్గా కనుక పగడ్బందీగా ప్లాన్ చేస్తే అర్హులైన వాళ్ళకి పథకం అందితే కూటమి అద్భుతం చేసినట్టే అవుతుంది. మరి ఎంతవరకు ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటుంది, ఆ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఎలా స్క్రూటినీ చేస్తుంది, మరి ఎంతమంది యువకులు యువతులు కావచ్చు దీన్ని అందిపుచ్చుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా చూద్దాం. మరి ఇంత మంచి పథకానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు అన్న అంశం కూడా సంపద సృష్టి జరిగితే అంతకుమించి ఇంకేం కావాలి, మన రాష్ట్ర ఎదుగుదలే కదా మనందరికి కూడా కావాల్సింది. అందులోనూ స్తబ్దుగా ఉన్న యువతకి మార్గం చూపిస్తాము అని అంటే ఎవరైనా గోహెడ్ అనేసి అని అంటారు కదా, కాకపోతే లోపాలు లేకుండా లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా కార్యాచరణ సిద్ధం చేయగలిగితే
కుల వృత్తులు, చేతి వృత్తులు వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని వీటన్నింటికి సంబంధించి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి కల్పిస్తానంటే అంతకు మించిన సంతోషం ఇంకేం కావాలి. చూద్దాం మరి ఎప్పుడు దీన్ని ఆచరణలోకి తీసుకురాబోతున్నారు, దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది. యువత బీ రెడీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.